అందరికీ నమస్తే అండి. ఈరోజు మా జగన్నాథ స్వామి శ్రీనివాసుల పూజ అన్నమాట. అంటే జగన్నాథ స్వామి రథయాత్ర అయిన తర్వాత తొలి ఏకాదశి వస్తుంది కదా. తొలి ఏకాదశి వచ్చినప్పుడు కొంతమంది చేసుకుంటారు ఈ జగన్నాథ స్వామి పండగ. తొలి ఏకాదశి రోజే పరవన్నాలు బూర్లు అన్నీ వండుకొని తొలి ఏకాదశి పూజ చేసుకుంటారనమాట. మేమైతే తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత తొలి ఏకాదశి అయిపోయిన శనివారం నాడు తొలి ఏకాదశి అయిపోయిన శనివారం నాడు మేము పూజ చేసుకుంటామండి. జగన్నాథ స్వామి పూజ ఇలా అన్నీ పరవన్నం పప్పు అన్నం అన్నీ పెట్టుకొని ఇలా పరవన్నం చేసుకొని పెసల బూర్లు చేస్తామన్నమాట. పెసలు బెల్లం ఉడకబెట్టి బెల్లం వేసి అడలా చేసుకొని పెసల బూర్లు, మళ్ళీ అవరెట్లు అనమాట. అవరెట్లు అంటే బూర్లు వేయగా సోప్ పిండి ఉంటుంది కదా, ఆ పిండిలోనే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు, జామపండు ముక్కలు అన్నీ కలిపి అవరెట్లా చేసుకుంటాం. ఇలా బూర్లు అవరెట్లు వేసుకొని పరవన్నం కూడా అంతే. బియ్యంలో పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కొబ్బరికాయ ముక్కలు, జామకాయ ముక్కలు, ఇలా నెయ్యి అన్నీ ఉప్పు అన్నీ వేసుకొని ఈ పరవన్నం చేస్తాం అన్నమాట. మామూలు పరవన్నం అయితే మనం మామూలుగా బియ్యం కొంచెం పప్పు ఏదైనా వేసుకొని చేసుకుంటాం, కానీ ఈ పరవన్నంకి అన్నీ కలిపి పరవన్నంగా చేస్తామండి. మా ఊర్లో అయితే నేల మీద మెయిన్ గదిలో ఇసుక పోసి ఇసుక మీద ఇటుకలు పెట్టి ఇటుక మీద కొత్త కుండ తెచ్చుకొని ఆ కొత్త కుండకి నీళ్ళకి ఎక్కడ అంతా కలిసి ఒక దగ్గరికి బోరి దగ్గరకో నూతి దగ్గరకో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఆ కుండలో నీళ్ళు తెచ్చుకొని అక్కడ స్నానం చేసి తడి బట్టతో తెస్తారనమాట. తడి బట్టతో తీసుకొచ్చి ఆ తడి బట్టతోటి మళ్ళీ మొత్తం పరమాన్నం అంతా అయిపోయే వరకు కూడా తడి బట్టలతోటే ఉండాలి. అలా ఇంటి మధ్యలో పొయ్యిలా పెట్టి పరమాన్నం వండి ఈ జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెడతామన్నమాట. ఇది చాలా బాగా చేస్తారు. జగన్నాథ స్వామి అయితే మా ఊరు వచ్చేస్తారనమాట. వచ్చి అందరి మీదకి కూడా చాలామంది మీదకి దేవుడు వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట. ఈరోజు వర్షం కూడా పడుతూ ఉంటుందండి. ఎప్పుడు పడకపోయినా ఆ జగన్నాథ స్వామి పండగప్పుడు చినుకులైనా కనీసం పడుతుంది, వర్షమైనా పడుతుంది. వర్షం పడకపోతే కనీసం కొద్దిగా చినుకులైనా పడతాయి అన్నమాట. అలా ఊర్లో పండగ అయితే చాలా బాగుంటుంది. ఊర్లో అవుతుంది. నేనైతే ఇలా ఇంటి దగ్గరే ఇక్కడ చేసుకున్నాను ఈసారి. ఇది తిలి దీపం అన్నమాట. తిలిక అంటారు, తిలిక దీపం అంటే ఒక ఇత్తడి చెంబులోని చెంబు నిండా నీళ్లు పోసుకొని ఆ ఇత్తడి చెంబు నిండా నీళ్లు పోసుకొని నీళ్లు కొద్దిగా తీసేసి తీసి నీళ్ళు ఎలుతులో నూనె పోసుకొని అందులో వత్తి వేసుకొని వెలిగించుకోవాలండి. కిందన నీళ్ళు పైన ఒత్తి ఉంటుంది అన్నమాట. కిందన నీళ్ళు పైన నూనె ఉంటుంది అన్నమాట. అందులో ఒత్తేసుకొని ఇలా దీపం పెట్టుకుంటామండి. దీపం పెట్టుకుంటే ఇది 2 రోజుల దాకా వెలుగుతుంది. ఆ నూనె దిగుతున్నంతసేపు మనం నీళ్లు పోస్తూ ఉండాలన్నమాట. నూనె కాదు, ఆ ఎలుత అవుతున్నప్పుడల్లా నీళ్ళే పోస్తూ ఉండాలి. నీళ్ళు పోస్తున్నప్పుడు అది దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. 2 రోజుల దాకా వెలుగుతుంది అన్నమాట ఈ దీపం. మళ్ళీ ఇలా తవిడి బియ్యం తోటకూర కూడా పెట్టుకుంటామండి. ఇవి అమ్మవారికి ఇలాగ తవిడి బియ్యం తోటకూర ఇంకా కాయగూరలు అవి కూడా పెడతారు. తవిడి బియ్యం తోటకూర మెయిన్ పెట్టుకోవాలన్నమాట. ఇది మా జగన్నాథ స్వామి పూజ. ఇలా ఒక్కొక్కల ఊళ్ళో ఒక్కొక్క రోజు చేస్తారనమాట. ఈ జగన్నాథ స్వామిది రథయాత్ర వరకే అందరికీ తెలుసు. కాకపోతే రథయాత్ర అయిన ఏకాదశి రోజు అనకాపల్లి, కొన్ని ఏరియాల్లో వైజాగ్, అనకాపల్లి ఇలా చాలామంది చేస్తారు ఏకాదశి రోజే.
ఆ ఏకాదశి వెళ్ళిన శనివారం నాడు కొన్ని ఊరుల్లో చేస్తారనమాట. అలాగే మాది కూడా ఏకాదశి వెళ్ళిన శనివారం నాడు చేసే పూజ అనమాట ఇది. జై జగన్నాథ, మా జగన్నాథ, శ్రీ జగన్నాథ, సుభద్ర బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి, సుభద్ర బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి, సుభద్ర బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి. జై జగన్నాథ, మా జగన్నాథ, శ్రీ జగన్నాథ.